రామ్ టాక్కి తిరిగి స్వాగతం. 2 రోజుల క్రితం బర్గుండి ప్రైవేట్ హురున్ ఇండియా, అంటే బర్గుండి ప్రైవేట్ అంటే ఏం లేదు, యాక్సిస్ బ్యాంక్ యొక్క ఒక వింగ్ అది. వాళ్ళు ఈ హురున్ ఇండియాతో కలిసి ఒక దేశంలో అత్యంత విలువైన 500 కంపెనీలు ఏంటనేది లిస్టు ప్రకటించారు. మీరు అనొచ్చు మనకెందుకు, ఏంటి ఈ కంపెనీలు అనేది? ఎందుకంటే దాంట్లో ఉద్యోగాలు ఉన్నాయి, పన్నులు ఉన్నాయి, సిఎస్ఆర్ ఫండ్ ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏ రాష్ట్రంలో ఎక్కడ పెట్టుబడులు వస్తున్నాయో తెలుస్తుంటుంది. అందుకని క్లుప్తంగా అయినా దాని గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇదేంటంటే 2 రకాలు ఉంటాయి. ఫార్చ్యూన్ ఇండియా వాళ్ళు ఏంటంటే రెవెన్యూని బేస్ చేసుకొని మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ అని చెప్పి డిసైడ్ చేస్తారు. వీళ్ళు అట్లా కాకుండా మార్కెట్ బేస్డ్, అంటే లిస్టెడ్ కంపెనీస్ అన్నిటికి కూడా మార్కెట్ క్యాప్ ఎంత ఉంది, మార్కెట్ వాల్యూ ఎంత ఉంది అనే దాని మీద ఆధారపడి వీళ్ళు వాల్యూ లిస్ట్ చేశారు. అన్లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి, తక్కువేం లేవు, అవి కూడా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. అన్లిస్టెడ్ కంపెనీస్ అన్నిటినీ వాళ్ళు యాన్యువల్ బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్, ఈక్విటీ, రకరకాల రేషియోస్ తీసుకొని అది కూడా చేశారు. ఇది మళ్ళా దీంతో పాటు గవర్నమెంట్ కంట్రోల్డ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయి. ఉదాహరణకి ఎస్బీఐ, ఎల్ఐసి, ఓఎన్జీసీ, ఇంకా ఇటువంటి చాలా ఉన్నాయి. ఒకటి కాదు, ఎన్టీపీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, ఐఓసి, పిఎఫ్సి. వాటిని గురించి నేను వివరంగా లేదు, కానీ ఇక్కడ ఈ విలువ వచ్చేటప్పటికి వాటిని కూడా తీసుకున్నాను నేను. వాటిని కూడా కలిపే నేను ఏమిటి అనేది లెక్క తీసుకున్నాను. సో ఇందుట్లో మనం చూసుకోవాల్సింది, ఇందాకనే నేను చెప్పాను, దీనివల్ల ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎంత పన్ను కడుతున్నారు, ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి. నేను వివరంగా మొత్తం మీకు చెప్పటానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓపికతోటి కొంచెం జాగ్రత్తగా వినండి. మొత్తం కంపెనీలు 500 కంపెనీలు, అంటే పబ్లిక్ సెక్టర్ గవర్నమెంట్ కంట్రోల్డ్ కాక ఈ 500 కంపెనీలకి మొత్తం విలువట 3.4 ట్రిలియన్ అమెరికా డాలర్లు. మన భారతీయ కరెన్సీలో 323 లక్షల కోట్ల రూపాయలు. ఓకే, స్లైడ్ 1లో అందుట్లో ఫస్ట్ 10 ఏంటనేది ఇచ్చాను. యాక్చువల్గా ఆయన ఇవ్వలేదు, వాళ్ళ లిస్ట్లో మీకు ఇలా దొరకదు ఎక్కడ ఎతికినా కూడా. ఇది నేను తయారు చేశాను స్వయంగా. ఎందుకనంటే మీకు విడివిడిగా కంపెనీస్ లిస్ట్ ఉంటుంది. ఉదాహరణ టాటా గ్రూప్ ఉంది, టీసీఎస్ని గురించి ఇస్తారు, టాటా మోటార్స్ని గురించి ఇస్తారు, టైటాన్స్ని గురించి ఇస్తారు. అట్లా కాకుండా నేను అన్నీ కలిపి ఇచ్చాను. సో ఇవన్నీ కలిపి టాప్ 10 కంపెనీస్ ఏంటి అనేది చూసుకున్నప్పుడు టాటా గ్రూప్ 14 కంపెనీలు ఉంటే 24,93,280. అంటే అన్నిట్లోకి ఈరోజు కూడా అందరం మనం చూసేసి రిలయన్స్ అనుకుంటాం. మార్కెట్ క్యాప్ మనకి అక్కడ వస్తాయి కదా, టాప్ 10 అంటే ఫస్ట్ రిలయన్స్ వస్తుంది, సెకండ్ హెచ్డిఎఫ్సి వస్తుంది. వాస్తవం అది కాదు. గ్రూప్ వైజ్ చూసుకున్నప్పుడు టాటా గ్రూపే ఈరోజు కూడా దేశంలో అత్యంత విలువైన సంస్థ. బ్రాండ్ వాల్యూనే కాదు, యాక్చువల్ మార్కెట్ వాల్యూ కూడా చూసుకున్నా కూడా 24,93,280 కోట్లు, అంటే 25 లక్షల కోట్లు. ఏ కంపెనీ దాని దగ్గరలో కూడా లేదు. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ 19,36,000. మూడోది అదాని గ్రూప్ 8 కంపెనీలు ఉంటే 17,65,510 కోట్లు. తర్వాత మిగతా కూడా ఇచ్చాను చూసుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంకు, భారతీ ఎయిర్టెల్, తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ మొట్టమొదటిది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6వ స్థానంలో ఉంది, దాదాపు సుమారు 10 లక్షలు. ఐసిఐసిఐ, బజాజ్ ఫైనాన్స్, ఆదిత్య బిర్లా, ఎల్ఎన్టీ. ఈ 10లో 9 ప్రైవేట్ కంపెనీలు, ఒక్కటే ప్రభుత్వ రంగ కంపెనీ, అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది ఫస్ట్ అండి. ఇది మనం ఫస్ట్ చూసుకోవాల్సినటువంటిది స్లైడ్. రెండోది, ఏ కంపెనీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, ఇది మనం మొత్తం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మొత్తం ఈ 500 కంపెనీస్ కలిపట దాదాపుగా 89 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాయట. మరి ఉద్యోగ కల్పన చిన్న విషయం కాదు కదా. మనకేంటి, వాళ్ళు పారిశ్రామికవేత్తలు కొంతమంది చెప్తారు కదా,
వాళ్ళు ప్రాఫిట్ల కోసం సంపాదించుకుంటున్నారు, అయితే అయి ఉండొచ్చు. కానీ మనకి ఉపాధి దొరుకుతుంది కదా. 89 లక్షల మందికి మీకు పబ్లిక్ సెక్టర్ కంపెనీల్లో ఎంత ఉంది? కేవలం 3.4 లక్షల మందికే ఎంప్లాయ్మెంట్ ఉంది. వాళ్ళు 89 లక్షల మందికి ఉద్యోగం కల్పిస్తున్నాయి ప్రైవేట్ రంగం. దాన్ని మనం తక్కువగా చేయడానికి లేదు. సో అందుకనే రెండో దీంట్లో ఏ ఏ 89 లక్షల్లో టాప్ 10 కంపెనీస్ ఏంటో ఇచ్చాను చూసుకోండి. అన్నిటికన్నా ఎక్కువ టీసీఎస్ ఉంది, ఆ తర్వాత ఎల్ఎన్టీ ఉంది, థర్డ్ రిలయన్స్ ఉంది, ఫోర్త్ ఇన్ఫోసిస్, ఫిఫ్త్ టాటా స్టీల్, సిక్స్త్ ఎస్బీఐ. అక్కడ ఎస్బీఐ విలువల్లోనూ సిక్స్తే, ఇక్కడ కూడా సిక్స్తే. మళ్ళా ఇక్కడ కూడా ఒకే ఒక్క బ్యాంకు స్టేట్ బ్యాంక్దే ఒక్కటే ప్రభుత్వ రంగ కంపెనీ టాప్ 10 కంపెనీస్లో ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఇస్తున్నటువంటి కంపెనీ కూడా. సరే, మూడోది, ఇప్పుడు ఉద్యోగాలు అయిపోయినాయి కదా, మూడోది పన్నుల సంగతి చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ రాలేదు, కానీ వచ్చిన వరకు నాకు తెలిసినటువంటిది అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషను కేవలం కార్పొరేట్ ట్యాక్సే ఇచ్చాను. మిగతా ట్యాక్స్లు చాలా ఉంటాయి. కార్పొరేట్ ట్యాక్స్, స్టాట్యుటరీ ట్యాక్సెస్ నేను ఇవ్వలేదు. కార్పొరేట్ ట్యాక్సెస్ చూసుకున్నప్పుడు ఫస్ట్ 10 ఏంటనేది ఇక్కడ ఇచ్చాను. ఎస్బీఐ, ఇక్కడ ఎస్బీఐ ఉంది. ప్రభుత్వానికి పన్ను కట్టే దాంట్లో స్టేట్ బ్యాంక్ నంబర్ 1 ఉంది, నంబర్ 2 రిలయన్స్, నంబర్ 3 హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, టీసీఎస్, ఓఎన్జీసీ ఉంది, మళ్ళా కోల్ ఇండియా ఉంది, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్. అంటే 3 ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థలు దీంట్లో 10లో. కానీ తక్కువ అమౌంట్ కాదు కదా ఇది. మనం మళ్ళీ బడ్జెట్ కోసం ఈ అమౌంట్ చాలా అవసరం కదా. ఇప్పటికి కూడా యాజ్య గ్రూప్, టాటా గ్రూపే నంబర్ 1. ఎస్బీఐ పేరుకి అక్కడ చూపిస్తున్నాం, కానీ టాటా గ్రూపు మొత్తంగా చూసుకున్నప్పుడైతే అసలు వీళ్ళందరికీ అందనంత రీతిలో ఉంది. బట్ నేను చదివింది అదాని గ్రూప్ కూడా మొత్తం కలిపినప్పుడు బాగానే ఉందని, కానీ నాకు ఆ ఫిగర్ దొరకలేదు, ఎక్కడా కూడా నేను చూడలేదు. సరే, ఇది పన్నులు. సరే, మూడోది సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. 13,433 కోట్లు పే చేసినాయి ఈ కంపెనీలు దీంతో. ఇది నాలుగోది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఏ రాష్ట్రంలో ఈ పెట్టుబడులు పెట్టారు అంటే, రిజిస్టర్డ్ కంపెనీస్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి, అది ఇంపార్టెంట్. పెట్టుబడులు కరెక్ట్గా ఆ స్లైడ్ అది చెప్పదు, కానీ ఏ రాష్ట్రంలో ఈ ఈ కంపెనీలు ఉన్నాయనేది ఒక లిస్ట్ ఇచ్చారు. అది నేను మీకు రీప్రొడ్యూస్ చేశాను, చూడండి. నేను ఇది పబ్లిక్ సెక్టర్ కంట్రోల్డ్ కాక, గవర్నమెంట్ కంట్రోల్డ్ కంపెనీలు కాక నేను ఇచ్చింది లిస్టు. దీంట్లో లిస్టెడ్, అన్లిస్టెడ్ అన్నీ ఉన్నాయి. మహారాష్ట్ర చాలా ఎక్కువ ఉంది, కర్ణాటక ఎక్కడ అసలు దానికి దగ్గరలో ఏ రాష్ట్రం లేదండి. ఈవెన్ గవర్నమెంట్ కంట్రోల్ కలుపుకున్నా అదే ఇంకా పెరుగుతుంది. అది అక్కడ ఎక్కువ భాగం అక్కడే ఉన్నాయి, ఎస్బీఐ అయినా ఎల్ఐసి అయినా అక్కడే ఉంటాయి మళ్ళా. సో మహారాష్ట్ర చాలా అందరంత దూరంలో ఉంది, 170 కంపెనీలు ఉన్నాయి. కర్ణాటక, మూడోది గుజరాత్, 4 ఢిల్లీ, 5 హర్యానా, 6 ఉత్తరప్రదేశ్, 7 తమిళనాడు, 8 తెలంగాణ. మన నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇచ్చారు, అది వాస్తవం కాదు. ఏంది, వాళ్ళు నంబర్ ఆఫ్ కంపెనీస్ ఇస్తున్నారు లెక్క. నంబర్ ఆఫ్ కంపెనీస్ లెక్క కాదు కదా, వాల్యూ ఆఫ్ ది కంపెనీ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకున్నప్పుడు నంబర్ ఆఫ్ కంపెనీస్ ప్రకారంగా తెలంగాణ 5వ స్థానంలో ఉంది, 39 కంపెనీలు ఉన్నాయి. కానీ వాల్యూ ఆఫ్ ది కంపెనీ చూసుకున్నట్టయితే 12 లక్షలు 8వ స్థానంలో ఉంది. 9 పశ్చిమ బెంగాల్, 10 కేరళ. కేరళలో 9 కంపెనీలు ఉన్నాయి రిజిస్టర్ అయినాయి. 3,81,280 విలువ కలిగిన కంపెనీలు ఉన్నాయి అక్కడ. మిగతా అన్నీ ఇచ్చానండి. ఇక్కడ మీరు ఆ స్లైడ్ చూస్తే మొత్తం అర్థమైంది కదా. ఇప్పుడు ఇది మన అందరికి కూడా ఆసక్తికర విషయం ఏంటనేది ఇక్కడ ఉంది. ఏమిటి అని అంటే, అసలు 2 పెద్ద రాష్ట్రాలు మిస్ అయినాయి దీంట్లో. ఒక్క కంపెనీ కూడా 500, అంటే 500 వాళ్ళు తీసుకుంది ఏంటంటే $1.1 బిలియన్, సుమారు 10,000 పైన కోట్ల రూపాయలు పైన ఉన్నట్టు విలువ ఉన్నటువంటి కంపెనీలు 500లో వచ్చినాయి. 2 రాష్ట్రాలు, బీహార్, ఆంధ్రప్రదేశ్, ఒక్క కంపెనీ కూడా లేదు. ఈ 2 రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన కంపెనీ ఒక్కటి కూడా లేదు. పెట్టుబడులు వస్తే వచ్చి ఉండొచ్చు, ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు ఉంటే ఉండుండొచ్చు. ఉదాహరణ గల్లా జయదేవ్ మరి అమర్ రాజా బ్యాటరీస్ మరి చిత్తూరు ఆయనే కదా, మరి రిజిస్ట్రేషన్ హైదరాబాద్లో ఉందేమో.
అట్లనే ఇటీవల బాగా గ్రోత్ విపరీతంగా ఉన్న కంపెనీస్ సడన్గా పైకి పెరిగినటువంటి కంపెనీ గ్రీన్కో, చలమల శెట్టి అనిల్ కుమార్, కాకినాడ అనుకుంటా అయింది. కానీ రిజిస్ట్రేషన్ ఆంధ్రాలో లేదు. ఒక్క కంపెనీ లేదండి, సున్నా ఆంధ్రాలో. బీహార్లో సున్నా. అంటే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఇంకా రాష్ట్రాల మీద పూర్తి కాన్ఫిడెన్స్ రాలా. నాకు తెలిసి ఆంధ్రాకి నెక్స్ట్ టర్మ్ కూటమి ప్రభుత్వం ఎన్నికైతే అప్పుడేమన్నా కొన్ని కంపెనీలు ఇక్కడికేమన్నా రిజిస్ట్రేషన్కి వస్తాయేమో, ఏం అనుకుంటున్నాం మరి. బట్ ఇది నేను చెప్పేది గణాంకాలు, ఇవాళ ఉన్నటువంటి లెక్కలు నేను మీకు చెప్పాను. అది మరి ఆ, చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా ఇదంతా కూడా. తర్వాత ఆ, తర్వాత కేరళ ఇంకొక స్టాటిస్టిక్స్ మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తా. మల్టిపుల్ సిటీస్. ఇప్పుడు తెలంగాణ ఉంది, మనకి తెలుగు రాష్ట్రాలకు ఒకే ఒక్కటే మన హోప్ వల్ల హైదరాబాద్. కానీ అదొక్కటే, తెలంగాణలో వేరే నగరం లేదు, ఆంధ్రాలో వేరే నగరం లేదు. కానీ మీరు చూస్తే ఇక్కడ మహారాష్ట్ర అంత పెద్దది ఉన్నా కూడా, బట్ పెట్టుబడులు కంపెనీ రిజిస్ట్రేషను స్ప్రెడ్ అయిన రాష్ట్రాలు చూసుకుంటే గుజరాత్ నెంబర్ 1 ఉంది. 6 చోట్ల 6 సిటీస్లో కంపెనీస్ రిజిస్టర్ అయినాయి అక్కడ, ఈ 500 కంపెనీలు. అహ్మదాబాద్, సూరత్, వడోదరా, రాజ్కోట్, వల్సాద్, ఆనంద్. అట్లనే కేరళ చూడండి, మూడు మూడు సిటీస్లో రిజిస్టర్ అయినాయి, కొచ్చి, త్రిశూర్ అండ్ తిరువనంతపురం. సో ఆశ్చర్యంగా ఉంది ఇది. మనకి మాత్రం ఒక్క నగరం కూడా ఆ స్థాయిలో లేదు. మనకి టైం పట్టేటట్టుంది. ఆంధ్రాకి, తెలంగాణకి నిజంగా కూడా ఇంకా నెక్స్ట్ ఇంకేముంది, వరంగల్ ఉంటే ఉండాలా, కానీ ప్రస్తుతానికి అది కూడా కష్టమైన. ఇక ట్రెండ్ అయితే ఏంటనేది దీంట్లో ఇచ్చిన ట్రెండ్ చూసేటట్టయితే, రెన్యూబుల్ ఎనర్జీ ఒకనాడు మొదట్లో స్టార్టప్ కంపెనీస్ లాగా మొదలైంది, వాళ్ళ రెన్యూబుల్ ఎనర్జీ ఫాస్ట్గా పికప్ అవుతుంది. సరే, ఎప్పట్లాగానే ఫైనాన్షియల్ సెక్టర్ నెంబర్ 1, దాంట్లో డౌటే లేదు. ఏది ఫైనాన్షియల్ సెక్టర్ వచ్చి 83 కంపెనీలు ఉన్నాయి, 69.2 లక్షల కోట్లు. అంటే మొత్తం ఈ నేను చెప్పిన ఇందాక ఎంతైతే ఉన్నాయి అనుకున్నామో వాటిల్లో 323 లక్షల కోట్లు, 69.2 లక్షలు, అంటే 22% కేవలం ఫైనాన్షియల్ సెక్టర్ ఉంది. కాకపోతే కొత్త సెక్టర్స్ ఆసక్తిగా ఉంది. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ చాలా ఫాస్ట్గా ప్రైవేట్ సెక్టర్ని ఓపెన్ అప్ చేసిన తర్వాత చాలా ఫాస్ట్గా ఎక్స్పాండ్ అవుతూ ఉంది. ఒక్క కంపెనీ సోలార్ ఇండస్ట్రీస్ ఒకటే 1,39,710 కోట్ల విలువ కలిగినటువంటి కంపెనీ. విశేషం ఏంటంటే క్రికెట్ ఐపీఎల్ ఫ్రాంచైజ్, ఇది ఇప్పుడు ఇది ఒక పెద్ద బిజినెస్ ఎంపైర్ అయిపోయింది. ఇది కార్పొరేట్ బిజినెస్ అయిపోయింది. 71,000 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి దీంట్లో, క్రికెట్లో. సో ఇది క్రికెట్ ఆటే కాదు, ఇప్పుడు ఇదో పెద్ద వ్యాపార సామ్రాజ్యం. సో మొత్తం మీద నేను మీకు ఎందుకు ఇచ్చానంటే ఈ పిక్చరు, ఏ రాష్ట్రంలో ఎలా ఉన్నాయి కంపెనీసు, ఏ కంపెనీ ఎన్ని ఉద్యోగాలు ఇస్తూ ఉంది, ఎవరు పన్నులు కడుతున్నారు, దీంతో పాటు తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి. ముఖ్యంగా ఆంధ్ర అయితే దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూడా ఉంది. ఒక్క కంపెనీ కూడా 500 ఫార్చ్యూన్ కంపెనీస్లో ఒక్కటి కూడా లేదు. జస్ట్ నేను మీకు ఏంటంటే ఉన్న ఇన్ఫర్మేషన్ మీ ముందు పెట్టాలని చెప్పి ఈ వీడియో చేయటం జరిగింది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.